హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నదనమాట. అడుగుడి మీకు ఇవ్వబడును అనేసి దేవుడు చెప్తున్నాడు. మనం ఏదైతే అడుగుతామో దేవుడు ఆ యొక్క అవసరాలు తీర్చే దేవుడే ఉంటున్నాడు అనమాట. దేవుని ఏం అడగాలి అనేసి మన యొక్క అక్కరతల కొరకు మనం ప్రార్థించినట్లయితే, మన యొక్క అవసరతల కొరకు దేవుని దగ్గర మొర్ర పెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా మన యొక్క జీవితంలో జరిగించే దేవుడు అంటున్నాడు అనమాట. ఫిలిప్పు 4వ అధ్యాయం 19వ వాక్యంలో చెప్పబడి ఉంటున్నది, క్రీస్తు యేసు మహిమేశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి ఒక్క అవసరమును తీర్చబడును అనేసి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటున్నది అనమాట. మన యొక్క అవసరతలు తీర్చబడాలి అని చెప్తే దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు నిశ్చయంగా మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేసే దేవుడు అంటున్నాడు అనమాట. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అనేసి రాయబడి ఉంటున్నారు. అప్పుడు మనం చెడ్డవారైనా కానీ దేవుడు మన యొక్క బిడ్డలకి మంచి ఈవులను ఎరిగినట్లయితే మన పరలోకపు తండ్రి మనకు తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఎరిగి ఉంటున్నాడు అనమాట. చూడండి, మన పరలోకపు తండ్రి గొప్ప దేవుడు అంటున్నాడు. గొప్ప దేవుడు, గొప్ప కార్యములు మన యొక్క జీవితంలో జరిగించే దేవుడే అంటున్నాడు అనమాట. తన పిల్లలు ఏది అడుగుతారా అనేసి మన యొక్క అవసరతలు ఆయన తెలిసే నా బిడ్డ నా వద్ద అడుగుతుందా లేదా అనేసి దేవుడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే నా బిడ్డ అడుగుతుందా, నేను ఇవ్వబోతున్నాను అనేసి తండ్రి ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు తండ్రి ఏం చేస్తున్నాడంటే తన యొక్క కుమారుడైన యేసుని మహిమపరచడానికి ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలకి, తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన యొక్క అవసరతలు తీరుస్తాడనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే కుమారుడు మహిమపరచబడాలనేసి ఏం చేస్తున్నాడంటే దేవుడు మన యొక్క అవసరతల్ని తీర్చే దేవుడు అంటున్నాడు. చూడండి, మనం అడగకుండా ఏది మనము పొందుకోలేదనమాట. ఇదే 5వ వచనంలో మనం చూస్తున్నాము, మొదట నీ కంట్లో ఉన్న ధూళమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అనేసి చెప్తుంటున్నాడు అనమాట. అప్పుడు మనము మన యొక్క పాపములను, మన యొక్క అక్రమములను మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. అప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా మనకు అడిగే వాటికంటే కూడా అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. మనం అడుగుతాము దేవుని దగ్గర, మన యొక్క అవసరతలను అడుగుతాము. మన యొక్క అవసరతలు మన దేవుని దగ్గర అడిగితే నిశ్చయంగా మన పరలోకపు తండ్రి మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాడు. నేను ఆసక్తితో దేవుని దగ్గర అడుగుదామా? దేవుని దగ్గర అడిగినట్లయితే మన యొక్క ప్రార్థనకు, మన యొక్క విన్నపంలోకి దేవుడు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. ప్రార్థించుకుందామా? కళ్ళు ముద్దామా? హల్లెలూయా, స్తోత్రం రాజా యేసయ్యా. ఈ సమయంలో కూడా ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ యొక్క వీడియో చూస్తుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో నా తండ్రి ఈ యొక్క ఎదురుపాపులో కూడా ఉంటున్నారో ప్రతి ఒక్క ఆ యొక్క అవసరతలు మీరు తీర్చే దేవుడు అంటున్నారు ప్రభా. నీ యొద్ద అడుగు వారికి పరలోకపు తండ్రి నిశ్చయముగా గొప్ప కార్యములు చేస్తానని, మంచి ఈవులను ఇస్తానని చెప్పి వింటున్నారు కదా ప్రభా. మీరు ఆ విధంగా ఇవ్వబోతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.